ఫ్రెండ్స్, మన యొక్క టెక్ టుడే డైలీ క్లాసెస్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీ యొక్క స్నేహితులకు కూడా ఫార్వర్డ్ చేయండి. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఎన్సీఆర్టీకి సంబంధించి ఈట్ చాప్టర్ నుండి ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఫార్మేట్ అనేది ఈరోజు మనం తెలుసుకుందాం విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా. అదే విధంగా తెలుగు మరియు ఇంగ్లీష్ బోత్ ఆర్ కూడా ఈ యొక్క క్లాసెస్ అనేది వినొచ్చు, ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ప్రతి క్వశ్చన్కి కూడా నేను తెలుగులో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మొదటి ప్రశ్న, వాట్ ఈస్ ద టైపికల్ నార్మల్ బాడీ టెంపరేచర్ మెన్షన్డ్ ఇన్ ఎన్సీఈఆర్టీ? ఎన్సీఈఆర్టీలో పేర్కొన్న సాధారణ శరీర ఉష్ణోగ్రత ఎంత? సరైన సమాధానం ఆప్షన్ సి 37 degrees సెల్సియస్. ఒక ఎన్సీఆర్టీ బుక్లో పేర్కొన్న సాధారణ శరీర ఉష్ణోగ్రత ఎంత అని చెప్పి అడిగారు. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ సి 37 degrees సెల్సియస్. రెండో ప్రశ్న, వాట్ ఈస్ నాట్ ఏ గుడ్ హీట్ కండక్టర్? మంచి ఉష్ణ వాహకం కానిది ఏది? సరైన సమాధానం ఆప్షన్ సి ఊల్. దీన్ని తెలుగులో ఉన్ని అని చెప్పి పిలుస్తారు. మూడో ప్రశ్న, వాట్ కీప్స్ ద లెవెల్ ఆఫ్ మెర్క్యూరీ డౌన్ ఇన్ ఏ క్లినికల్ థర్మోమీటర్ వన్స్ రిమూవ్డ్? ఒకసారి తొలగించిన తర్వాత క్లినికల్ థర్మోమీటర్లో పాదరసం స్థాయిని తగ్గించడానికి కారణం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ సి ద కింక్. అయితే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి. మీరు ఇక్కడ రైట్ సైడ్ చూసినట్టయితే ఇమేజ్ కనిపిస్తుంది కదా, థర్మోమీటర్ అనేది. థర్మోమీటర్లోని ముందు భాగం కాస్త వంపుగా రావడం జరిగింది. అయితే దానివల్ల పర్పస్ ఏంటి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒకసారి థర్మోమీటర్ మన బాడీ అంటే మన యొక్క నోట్లో పెట్టిన తర్వాత దాన్ని బయటికి తీసిన తర్వాత మెర్క్యూరీ లెవెల్ అనేది పెరుగుతుంది. మెర్క్యూరీ లెవెల్ అనేది కరిగి పెరుగుతుంది. ఆ పెరిగిన మెర్క్యూరీ లెవెల్ అనేది తగ్గకుండా ఉండడానికి సహాయపడుతుంది. ఎవరు? ద కింక్. ఈ యొక్క కింక్ని తెలుగులో వంపు అని చెప్పి పిలుస్తారు. నాలుగో ప్రశ్న, హీట్ ట్రాన్స్ఫర్ దట్ డస్ నాట్ రిక్వైర్డ్ ఏ మీడియం ఈస్ కాల్డ్? మాధ్యము అవసరం లేని ఉష్ణ బదిలీని ఏమంటారు? సరైన సమాధానం ఆప్షన్ సి రేడియేషన్. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ మీరు ఇమేజ్ చూడొచ్చు. ఇమేజ్లోని కండెన్షన్, కన్వెక్షన్, రేడియేషన్ 3 పదాలు కనబడుతున్నాయి కదా. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తాను. ఎర్లీ మార్నింగే సూర్యుడి యొక్క కాంతి మన యొక్క బాడీ మీద పడినప్పుడు ఆ యొక్క వేడిని మనం ఫీల్ అవుతాం. ఆ యొక్క కాంతి యొక్క వేడిని మనం ఫీల్ అవుతాం తప్ప ఆ కాంతి వల్ల మన యొక్క శరీరం మండడం కానీ కాలడం కానీ జరగదు. కనుక దీన్నే మనం రేడియేషన్ అని చెప్పడం జరుగుతుంది. ఐదో ప్రశ్న, వాట్ ఈస్ ద ప్రైమరీ రీజన్ ఉలెన్ క్లాత్స్ కీప్ అస్ వార్మ్? ఉన్న దుస్తులు మనల్ని వెచ్చగా ఉంచడానికి ప్రధాన కారణం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ సి దే ట్రాప్ ఎయిర్. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే చలికాలంలో మనందరం స్వెటర్స్ యూజ్ చేస్తాం కదా. ఈ స్వెటర్లు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి? చల్లగాలి అనేది మన యొక్క బాడీ దగ్గర రాకుండా ఈ యొక్క స్వెటర్స్ అనేవి అడ్డుకుంటాయి. ఈ యొక్క స్వెటర్స్ మనం ఏమంటాం? ఉన్ని క్లాత్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఆరో ప్రశ్న, విచ్ స్కేల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇండియా ఫర్ మెజరింగ్ టెంపరేచర్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ది ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్స్? ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో పేర్కొన్న విధంగా ఉష్ణోగ్రతను కొలవడానికి భారతదేశంలోని ఏ స్కేల్ను ఉపయోగించబడుతుంది? సరైన సమాధానం ఆప్షన్ సి సెల్సియస్. సెల్సియస్ స్కేల్ అనేది మనం చాలా సాధారణంగా ఉపయోగించడం జరుగుతుంది. ఏడో ప్రశ్న, ఇన్ కోస్టల్ ఏరియాస్ ది ల్యాండ్ బ్రీజ్ యూజువల్లీ బ్లోస్? తీర ప్రాంతంలో సాధారణంగా ఈదురుగాళ్లు వేస్తుంటాయి. సరైన సమాధానం ఆప్షన్ బి ఫ్రమ్ ల్యాండ్ టు సీ డ్యూరింగ్ నైట్. రాత్రి సమయంలోని భూమి నుండి సముద్రం వైపుగా గాలులు అనేవి అతి వేగంగా వేస్తూ ఉంటాయి. వాటినేమో ఏమంటాం? ఈదురుగాలులు అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఎనిమిదో ప్రశ్న, వాట్ టైప్ ఆఫ్ థర్మోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ బాడీ టెంపరేచర్? శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఏ రకమైన థర్మోమీటర్ను ఉపయోగించబడుతుంది? సరైన సమాధానం ఆప్షన్ సి క్లినికల్ థర్మోమీటర్. తొమ్మిదో ప్రశ్న, ద హీట్ ఫ్రమ్ ద సన్ రీచెస్ ద ఎర్త్ మెయిన్లీ బై?
సూర్యుని నుండి వచ్చే వేడి ప్రధానంగా భూమిని చేరుకుంటుంది. దాన్ని ఏమంటారు అని చెప్పి అనడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి, రేడియేషన్. 10వ ప్రశ్న, వాట్ హ్యాపెన్స్ టు ద వాటర్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ఏ ఫ్లాస్క్ వెన్ హీటెడ్ ఫ్రమ్ బిలో? దిగువ నుండి వేడి చేసినప్పుడు ఫ్లాస్క్ అడుగున ఉన్న నీటికి ఏమి జరుగుతుంది? సరైన సమాధానం ఆప్షన్ సి, ఇట్ రైస్. ఇది పెరుగుతుంది. తెలుగులో ఏమంటారు? ఇది పెరుగుతుంది. ప్లాస్కా కనిపిస్తుంది కదా, మీరు పిక్చర్లో చూడండి. ప్లాస్కా యొక్క అడుగు భాగాన వాటర్ వేసి ఆ యొక్క వాటర్ని మనం కింద నుంచి వేడి చేయగా ఆ వాటర్ అనేది పెరుగుతుంది అని చెప్పడం జరిగింది. 11వ ప్రశ్న, ద థర్మోమీటర్ దట్ మెజర్ వెరీ హై టెంపరేచర్ ఇన్ ఇండస్ట్రియల్ ఈస్ కాల్డ్. పరిశ్రమలో అధిక ఉష్ణోగ్రతను కొలిచే థర్మోమీటర్ను ఇలా అంటారు. సరైన సమాధానం ఆప్షన్ డి, పైరోమీటర్. ఇది అత్యధికంగా ఇండస్ట్రీస్లోని యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ప్లాంట్లోని హెవీ టెంపరేచర్ యూజ్ చేసి మెటల్ని తయారు చేయడం జరుగుతుంది. కనుక ఈ యొక్క పైరోమీటర్ అనేది అక్కడ ఉపయోగించడం జరుగుతుంది. 12వ ప్రశ్న, వాట్ ఫినామినాన్ ఎక్స్ప్లెయిన్ వై హాట్ వాటర్ రైజ్? వేడి నీరు ఎందుకు పెరుగుతుందో ఏ దృగ్విషయంను వివరిస్తుంది అని అడగడం జరిగింది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, కన్వెక్షన్. సాధారణంగా మీరు అబ్జర్వ్ చేయండి, మన ఇంటికాడ టీ కానీ పాలు కానీ మరగబెట్టినప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువ మంట తగలగా ఏమవుతుంది, కాసేపు అయిన తర్వాత ఆ పాలు పొంగడం కానీ టీ పొంగడం కానీ జరుగుతుంది. అయితే దీన్ని కన్వెక్షన్ అని రీజన్ చెప్తారు. దానికి గల కారణం ఏంటంటే వాటర్ లోపల ఉన్న మాలిక్యూల్స్ అనేది దాని యొక్క వేగం అనేది పెరుగుతుంది. అది పెరిగే కొద్ది ఏమవుతుంది, ముందుకి ఆ యొక్క వాటర్ని పుష్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క పాలు టీ కానీ ఏదైనా సరే మరబెట్టినప్పుడు అది పైకి పొంగడం జరుగుతుంది. అయితే ఇక్కడ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పైకి రావడానికి ప్రయత్నిస్తాయి. ఒకసారి పైకి వచ్చిన తర్వాత అది వేపర్ కింద కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. అందుకే దీన్ని కన్వెక్షన్ అని పిలవడం జరిగింది. 13వ ప్రశ్న, కుకింగ్ ఫుడ్ ఇన్ ఏ మెటల్ పాన్ ఈజ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ విచ్ ప్రాపర్టీ ఆఫ్ మెటల్స్? మెటల్ పాన్లో ఆహారాన్ని వండడం లోహంలో యొక్క ఏ లక్షణం వల్ల సాధ్యమవుతుంది? సరైన సమాధానం ఆప్షన్ బి, మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. వేడిని తీసుకోవడంలోని మెటల్స్ అనేవి ముఖ్య పాత్ర వహిస్తుంది అని చెప్పడం జరిగింది. అందువల్లే మన యొక్క ఫుడ్ అనేది మెటల్స్లో వండడానికి చాలా తేలిగ్గా ఉంటుంది, చాలా సులభకరం అని చెప్పొచ్చు. 14వ ప్రశ్న, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద కింక్ ఇన్ ఏ క్లినికల్ థర్మోమీటర్? క్లినికల్ థర్మోమీటర్లోని కింక్ యొక్క ఉద్దేశం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ సి, టు ప్రివెంట్ మెర్క్యూరీ ఫ్రమ్ ఫాలింగ్ బ్యాక్. మెర్క్యూరీ అనేది పైకి వచ్చిన తర్వాత కిందకి పడకుండా ఉండడానికి ఈ యొక్క కింక్ అనేది సహాయపడుతుందని చెప్పొచ్చు. పాదరసం తిరిగి పడకుండా నిరోధిస్తుంది అని మనం చెప్పొచ్చు. 15వ ప్రశ్న, ది నార్మల్ టెంపరేచర్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ ఆన్ సెల్సియస్ స్కేల్ ఈజ్? సెల్సియస్ స్కేల్పై మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత ఎంత? సరైన సమాధానం ఆప్షన్ బి, 37 degrees సెల్సియస్. 16వ ప్రశ్న, విచ్ టైప్ ఆఫ్ క్లాత్ షుడ్ వి వేర్ ఇన్ సమ్మర్ టు కీప్ కూల్? వేసవిలో చల్లగా ఉండాలంటే ఎలాంటి దుస్తులు ధరించాలి? సరైన సమాధానం ఆప్షన్ బి, లైట్ కలర్డ్ క్లాత్స్. లేత రంగు దుస్తులు అని చెప్పొచ్చు. మీరు సమ్మర్లోని డార్క్ కలర్ దుస్తులుగా వేసినట్టయితే హీట్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. దానివల్ల మీకు మరింతగా ఉక్కపోత అనేది కలుగుతుంది. అదే లైట్ క్లాత్లు వేసుకోండి, లైట్ కలర్స్ కానీ మీకు సన్ కాంతి మీ షర్ట్ మీద పడినట్టునే అది రిఫ్లెక్షన్ ద్వారా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. 17వ ప్రశ్న, వై ఆర్ స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్స్ ఆఫ్టెన్ ప్రొవైడ్ విత్ కాపర్ బాటమ్స్? ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ యొక్క స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్లు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అడిగి భాగాన కాపర్ కోటింగు అదేవిధంగా కాపర్ మెటలు ఎందుకు అంటిస్తారు అని అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ, టు ఇంప్రూవ్ హీట్ కండిషన్.
వేడిని మరుగుపరచడానికి సహాయపడుతుంది కాపర్ మెటల్ అనేది. 18వ ప్రశ్న, వై ఈజ్ కన్వెక్షన్ నాట్ పాసిబుల్ ఇన్ సాలిడ్స్? ఘన పదార్థాల్లో ఉష్ణ ప్రసరణ ఎందుకు సాధ్యం కాదు? సరైన సమాధానం ఆప్షన్ బి, మాలిక్యూల్స్ కెనాట్ మూవ్ ఫ్రీలీ. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, సాలిడ్ అంటే గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉన్న వాటిలోని మాలిక్యూల్స్ అనేవి కదిలే అవకాశం ఉంటుందా? ఉండదు. అదే వాటర్లో కైనెటిక్ ఎనర్జీ అనేది కదలడానికి చాలా సులువుగా ఉంటుంది. ఇంకా గ్యాస్లో అయితే ఇంకా చెప్పొద్దు, చాలా తేలిగ్గా ఉంటుంది, ఇంకా మన చుట్టే ఉంటుంది, కానీ మన అసలుకి అది మన దగ్గర ఉన్నట్టు కూడా మనకు తెలియదు. 19వ ప్రశ్న, వాట్ ఈజ్ రేడియేషన్? రేడియేషన్ అంటే ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ సి, ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ త్రూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. మీరు అబ్జర్వ్ చేయండి, సన్ యొక్క కాంతి భూమి మీదకి వస్తుంది కదా, ఎవరి యొక్క సహాయంతో వస్తుంది? అది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అని చెప్పొచ్చు. దాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా భూమిపైకి ఆ యొక్క హీట్ అనేది వస్తుంది అని మనం చెప్పొచ్చు. 20వ ప్రశ్న, వాట్ హ్యాపెన్స్ టు ద మాలిక్యూల్స్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ వెన్ ఇట్ ఈజ్ హీటెడ్? ఒక పదార్థాన్ని వేడి చేసినప్పుడు దాని అణువులకు ఏమి జరుగుతుంది అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి, దే మూవ్ ఫాస్టర్ అండ్ స్ప్రెడ్ ఎపార్ట్. చెప్పాను కదా ఇందాక, వాటర్ మరగబెడితే ఏమవుతుంది? వాటర్ అనేది ఒక పదార్థం అయితే దాన్ని మరగబెడితే ఏమవుతుంది? అందులో ఉన్న మాలిక్యూల్స్ అనేవి చాలా ఫాస్ట్గా కదులుతాయి. ఇలా ఫాస్ట్గా కదిలే కొద్దీ ఏమవుతుంది? అది వేపర్ అయ్యే అవకాశం అనేది చాలా సులభతరంగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ సి ఏదైతే ఉందో అది సరైన సమాధానం. దాని తెలుగులో ఏమంటారంటే అతివేగంగా కదులుతాయి, అదేవిధంగా సెపరేట్ అయిపోతాయి, అంటే విడిపోతాయి అని చెప్పొచ్చు. 21వ ప్రశ్న, వాట్ ప్రాపర్టీ ఆఫ్ డార్క్ కలర్డ్ క్లాత్స్ మేక్స్ దెమ్ సూటబుల్ ఫర్ వింటర్? ముదురు రంగు దుస్తులు యొక్క ఏ లక్షణం శీతాకాలానికి అనుకూలంగా ఉంటుంది? సరైన సమాధానం ఆప్షన్ బి, దే అబ్జార్బ్ మోర్ హీట్. ఇవి ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. 22వ ప్రశ్న, వై డూ వి యూజ్ ఏ క్లినికల్ థర్మోమీటర్ ఫర్ మెజరింగ్ బాడీ టెంపరేచర్? శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి క్లినికల్ థర్మోమీటర్ని ఎందుకు ఉపయోగిస్తాము? సరైన సమాధానం ఆప్షన్ సి, ఇట్ ఈజ్ డిజైన్డ్ ఫర్ యాక్యురేట్ రీడింగ్స్ ఆఫ్ బాడీ టెంపరేచర్. మనిషి యొక్క బాడీ యొక్క టెంపరేచర్ని కొలవడానికి ఈ యొక్క థర్మోమీటర్ని ఉపయోగించడం జరుగుతుంది. 23వ ప్రశ్న, వై షుడ్ ద బల్బ్ ఆఫ్ ఏ థర్మోమీటర్ నాట్ టచ్ ద సైడ్స్ ఆఫ్ ద కంటైనర్? థర్మోమీటర్ యొక్క బల్బు కంటైనర్ యొక్క భుజాలను ఎందుకు తాకకూడదు? సరైన సమాధానం ఆప్షన్ బి, టు ఎన్జ్యూర్ యాక్యురేట్ మెజర్మెంట్. దీనికి అర్థం ఏంటంటే థర్మోమీటర్ యొక్క కొలతలను ధృవీకరించాలంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా థర్మోమీటర్ యొక్క సైడ్స్ని టచ్ చేయకూడదని అర్థం. ఒకవేళ నువ్వు అలా టచ్ చేస్తే పెరిగిన మెర్క్యూరీ ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్గా అందులోని రీడింగ్స్ అనేవి రాంగ్గా వచ్చే అవకాశాలు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. 24వ ప్రశ్న, వాట్ డస్ ఇట్ మీన్ ఇఫ్ టూ ఆబ్జెక్ట్స్ ఎట్ డిఫరెంట్ టెంపరేచర్స్ ఆర్ బ్రాట్ ఇంటూ కాంటాక్ట్? వేరువేరు ఉష్ణోగ్రతలకు వద్ద రెండు వస్తువులను తాకితే దాని అర్థం ఏమిటి? వేరువేరు ఉష్ణోగ్రతలు వద్ద రెండు వస్తువులు తాకితే దాని అర్థం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ ఏ, హీట్ విల్ ఫ్లో ఫ్రమ్ ది వార్మర్ టు ద కూలర్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ వేడిగా ఉన్న ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది కూల్గా ఉన్న ఆబ్జెక్ట్లోకి తన యొక్క టెంపరేచర్ని ట్రాన్స్ఫర్ అనేది చేస్తుంది. అప్పుడు మనకి ఎప్పుడైతే ఆ యొక్క రెండు ఆబ్జెక్టులు సమాన వేడిని కలిగి ఉంటుందో దాన్నే మనం కండిషన్ అనడం జరుగుతుంది. ఈరోజు మన యొక్క క్లాసులో చివరి ప్రశ్న, వై ఈజ్ మెర్క్యూరీ యూజ్డ్ ఇన్ థర్మోమీటర్? థర్మోమీటర్లోని పాదరసం ఎందుకు ఉపయోగించబడుతుంది? సరైన సమాధానం ఆప్షన్ సి, ఇట్ ఈజ్ విజిబుల్ అండ్ ఎక్స్పాండ్ యూనిఫామ్లీ. ఇది కనిపిస్తుంది మరియు ఏకరీతిగా పెరుగుతుంది అని అర్థం. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడతో మనకి పార్ట్ 1 బిట్స్ అయితే కంప్లీట్ అవ్వాయి. సెకండ్ క్లాస్లోని పార్ట్ 2కి సంబంధించిన బిట్స్ అనేది క్లాస్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ వీక్ మొత్తం కూడా జనరల్ సైన్స్కి సంబంధించిన ఆల్ టాపిక్స్ అనేది కవర్ చేయడానికి మా వంతుగా మేము ప్రయత్నిస్తాము. ప్రతి ఒక్కరు కూడా
మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. అయితే క్వశ్చన్లు చూడడానికి చాలా ఈజీగా మన చుట్టే ఉన్న వస్తువులపైనే ఉంటాయి అన్ని క్వశ్చన్లు కూడా. వాటిని మనం ప్రాపర్గా ఐడెంటిఫై చేయగలిగితే మంచి స్కోరింగ్ అనేది చేయవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.